ప్రకోపించింది. నిన్న గనక చూస్తే ఇరాన్లో అతి ఎత్తైన బ్రిడ్జిని కూల్చేశారు. ఇరాన్ కూడా ధీటైన సమాధానం ఇస్తుంది. ఐడెంటిఫై చేసి 8 బ్రిడ్జిల పేర్లు చెప్పి గల్ఫ్ నేషన్స్లో వాటిని మేము కూల్చేయబోతున్నాం అని చెప్పి ఏం చేస్తావో చేసుకొని, ఒక పక్క అమెరికా అడ్మినిస్ట్రేషన్లో ఆయన మీద తిరుగుబాటు, సైన్యంలో కూడా తిరుగుబాటు, అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ని మార్చబోతున్నారట. అండ్ అలాగే డిఫెన్స్ సెక్రటరీ, మనం రక్షణ శాఖ మంత్రి అంటాం, వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ పీట్ ఎగ్జిట్, ఆయనైతే చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఇమీడియట్ ఆయన నెక్స్ట్ ఇన్ కమాండ్ని పంపించేయాలని చెప్పేసి చెబుతున్నాడు. ఓవరాల్ ఇది అమెరికా డెవలప్మెంట్స్. ప్రజల నుంచి 68% వ్యతిరేకత, అమెరికా ప్రజల నుంచి, ఇట్స్ నాట్ ఫ్రమ్ డెమోక్రట్స్, ప్రజల నుంచి. గ్రాఫ్ రాను పడిపోతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాడు. రక్షణ శాఖలో భారీ మార్పులు చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చడం అంటే అమెరికా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన స్పెయిన్ కావచ్చు, యుఎస్ఎస్ఆర్ కావచ్చు, దశల వారీగా ఎలా డిస్మాంటిల్ అవుతూ వచ్చాయో అట్లాంటి పరిణామక్రమం ఇప్పుడు అమెరికాకు వచ్చినట్టు అనిపిస్తుంది. భారీ దేశాలు లేకపోతే అగ్రరాజ్యాలని ఒకప్పుడు తమకు తాము ప్రకటించుకున్న బ్రిటన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎలా కూలిపోయాయో అమెరికా కూడా కూలిపోతుందా అనే సందేహం తలెత్తుంది. ఈ అంశాలన్నిటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి ఇలా బిగ్ డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. నమస్తే సార్. నమస్కారం. అండ్ అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు. నమస్తే కల్నల్ పరమేశ్వర్ గారు. అండ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, 4 దశాబ్దాల మీరు ఆ రంగంలో ఉన్నారు, దౌత్యవేత్తగా ఉన్నారు. ఎలా అబ్జర్వ్ చేస్తున్నారండి? ఎందుకంటే మీ డ్యూరింగ్ యువర్ జర్నీ ఒక 2-3 యుద్ధాలు మీరు చూసుంటారు, బట్ ఇంత విపరీతం మీరు ఎప్పుడైనా చూసారా? ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, తర్వాత ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఎప్పుడైతే అన్నారో మీ జీవితంలో పర్టికులర్గా ఈ డిప్లొమాటిక్ లైఫ్లో ఇటువంటి యుద్ధాలు ఎప్పుడైనా చూసారా, ఏమైందంటే యాక్చువల్గా నేను 86లో ఇరాన్కి వెళ్ళవలసింది అంటే డిప్లొమాట్గా. అప్పుడు ఇరాక్ వార్ అవుతున్నప్పుడు నేను అది పోస్ట్పోన్ అంటే కొంత వెయిట్ చేసి జర్మనీకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి నుంచి కొన్ని వార్స్ చూస్తున్నాము, కొన్ని డెవలప్మెంట్ చూస్తున్నాము. కానీ ఇలాంటి వారు, ఇలాంటి అంటే ధ్వంసాలు, అంటే అమాయకమైన చర్యలు ఇలా జరగలేదు. ఈవెన్ బుష్ అప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, ఇరాక్ను మనం సద్దాం హుస్సేన్ను కంట్రోల్ చేయాలి, వెపన్స్ తీసేయాలని ఏదో దానికి కూడా కొన్ని ప్రొసీజర్లు అడాప్ట్ చేశాడు. ఏంటంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పోయాడు, తర్వాత కమిటీని ఏర్పాటు చేశారు, సైంటిస్టులు పంపించి, అదంతా ఫేక్. ఓకే, తర్వాత తెలిసింది ఏంటంటే ఎక్కడ ఏం లేవు అని చెప్పి చివరికి, కానీ ఒక పద్ధతిలో నడిచింది అది. ఇటువంటి విధ్వంసాలు జరగలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే బాగా జ్ఞాపకం వస్తుంది నాకు, ఇరక్కపోయాను అనే పద్ధతిలో హీ వాజ్ కాట్. సో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందని అంటే పిచ్చి పనులు చేస్తాడు. అంటే పిచ్చోని చేతిలో రాయి ఉన్న పద్ధతిలో ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నది. కాబట్టి డే 1 నుంచి చూసినా కానీ యాక్చువల్గా 27వ తారీఖు నాడు ఆ ఈవినింగ్ వరకల్లా జెనీవాలో మంచి అంటే ఈ డిప్లొమాటిక్ డిస్కషన్స్, నెగోషియేషన్స్ అవుతున్నది. ఇరాన్ వాజ్ రెడీ టు సైన్ ఆన్ ద పేపర్, అంతా రెడీ అయిపోయింది. సంతకం చేసి మార్నింగ్ అంతా రిలీజ్ అయిపోయే ముందు ఆల్ ఆఫ్ ఎ సడన్ నైట్ డిసిషన్ తీసుకొని ఆయన ఎయిర్ ఫోర్స్ 1లో కూర్చొని ఆర్డర్ ఇచ్చేసి కమాన్ అటాక్ అని నెతన్యాహు చెప్పడం వల్ల అలా జరిగింది. అంటే అటువంటివి జరిగినాయి కాబట్టి అన్ప్రిడిక్టబిలిటీ ఎక్కువైపోయింది, ఇప్పుడు అన్సర్టనిటీ ఎక్కువైపోయింది. ఒక్క మనిషి ప్రపంచం మొత్తాన్ని అతలంకుతలం చేస్తున్నట్టు తెలిస్తే, మీరు అన్నారు కదా డొమెస్టిక్గా కూడా 68-70% అనుకోవాలి మనం రఫ్లీ. రోజు పెరుగుతుంది కాబట్టి 68 ఒక 4 రోజుల కింద 70% ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ దేర్ ఓన్ రిపబ్లికన్స్ విత్ ఇన్ దట్ స్పెసిఫిక్గా మగా సపోర్టర్స్ 50% ఆల్రెడీ అపోజ్ చేస్తున్నారు ఏది ట్రంప్ తీసుకునే చర్యలకు, మాట్లాడే పద్ధతిని బట్టి కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఏదైతే అంటున్నాడో, ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ట్రంప్ మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, ఆల్మోస్ట్ రివర్స్లో. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పోయి మేక్ అమెరికా వీక్ అనే పద్ధతిలో నడుస్తున్నట్టు తెలుస్తున్నది. అదే కాకుండా వరల్డ్ లీడర్స్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే ప్రైమ్ మినిస్టర్ అయినా, యూకే ప్రైమ్ మినిస్టర్ అయినా, మిగతా స్పెయిన్ మా ప్రెసిడెంట్ ఫ్రాన్స్ అయినా, ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా కొద్దిగా కనీసం ఒక 10% మన ట్రంప్ మాట్లాడే దాంట్లో కొంత ఉన్నది, నిజం ఉన్నది, లేకపోతే వాల్యూ ఉన్నదని ఎవరు అంటలేరు. ప్రతి ఒక్కరు ఇలా చేయకూడదంటే మాత్రం అలా ఇంకా రెచ్చిపోతున్నాడు. కాబట్టి ఏమవుతుందని అంటే ఈ వార్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి అసలు ప్రతి వారికి ఉంటాయి, గోల్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి.
ఒక్కొక్క రోజు గోల్ పోస్ట్ను చేంజ్ చేస్తూ మన ట్రంప్ తీసుకునే ఇది ఉన్నది. 450 కేజీల యురేనియాన్ని తీసుకెళ్ళటం కోసం స్పెషల్ ఫోర్సెస్ని అలా ఆకాశంలో వచ్చి దింపుతట్టు కదా సార్. అదే మీరు అన్నట్టు ఇప్పుడు మనకు జూన్లో జరిగిన అటాక్ ఏదైతే ఉన్నదో బంకర్ బస్టర్స్ పెట్టడం అనేది, B-52 యూజ్ చేయడం అనేది, ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్ని అబ్లిటరేట్ చేసాం, నాశనం అయిపోయిందని డిక్లేర్ చేసుకున్నాడు. అప్పుడు మరి వాళ్ళు ఎందుకు మళ్ళీ వస్తున్నాడు ఇప్పుడు అనేది ఏంటంటే ఒకసారి ఏమంటారంటే 450 అంటాడు, ఒకసారి 1000 కిలోగ్రాములు ఉన్నాయి అంటాడు, ఒకసారి ఇక్కడ ఉన్నాయి అంటాడు, ఒకసారి అక్కడ ఉన్నాయి అంటాడు. ఇప్పుడు ఆ వాటిని అంటే రష్యా కూడా ఆఫర్ చేసింది ఏంటంటే ఒకవేళ న్యూక్లియర్ మెటీరియల్ ఎన్రిచ్డ్ యురేనియం కనుక ఉంటే మేము తీసుకుంటాం, సేఫ్ కస్టడీ పెడతాం. తర్వాత ఏది ఇరాన్ ఏముంటుంది, అఫ్ కోర్స్ వాళ్ళది అంటే వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ రైట్, ఇంటర్నేషనల్ రైట్స్ మాకు కూడా ఉండాలి. ఎందుకంటే వీ వాంట్ యూజ్ ఫర్ ది సివిల్ పర్పస్. ఎన్రిచ్మెంట్ ఓన్లీ 60% కదా సార్, 60%. అది వాళ్ళు ఫర్ సో ఇది న్యూక్లియర్ పవర్ కోసం వినియోగించుకోవాలి. పవర్ గురించి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ గురించి, అదర్ ఫెసిలిటీస్. ఎందుకంటే మనకు న్యూక్లియర్ మెడిసిన్ అని మన మెడిసిన్ యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఏ సర్జన్ అయినో, ఎందుకంటే క్యాన్సరస్ థెరపీస్ మెనీ న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా నడుస్తున్నాయి. సో దానికి ఉపయోగం ఉన్నది. సో అటువంటి అప్పుడు మా న్యూక్లియర్ వార్ మిలిటరీ పర్పస్ కాదు, సివిలియన్ యూస్కు మేము ఉపయోగించుకుంటే ఎనర్జీ, తర్వాత మెడికల్ యూజెస్, దానికి తప్పేం లేదు. అది కాకుండా కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సూపర్విజన్లో మేము పనిచేసుకుంటాం అని అగ్రి అయినప్పుడు వాళ్ళు సంతకం చేస్తే అయిపోతుంది. కానీ అంటే ట్రంప్లు నెతన్యాహు ఎంతకన్నా ముందున్న అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా ఇది ముగ్గులోకి దించాలన్నట్టు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయాడు. ఈసారి మాత్రం ట్రంప్ను కన్విన్స్ చేయడం కాదు, ట్రంప్ను బ్లాక్మెయిల్ చేసి కూడా చేశాడు. ఎందుకంటే ఎప్స్టైన్ ఫైల్స్లో ట్రంప్ ఇరుక్కున్నాడు. ఇవన్నీ ఈ మొసాద్ ఇంటెలిజెన్స్ అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నది. దానివల్ల కూడా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు అనేది చాలా వరకు అమెరికన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ దిగిపోవటం, తర్వాత ఇటువంటి అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్స్ ప్రతిసారి చూస్తున్నాం కదా. ఇప్పుడు అంటున్నాడు మేము అంధకారంలోకి స్టోనేజ్లకు పంపిస్తాను అనేది. అంటే ఇప్పుడు ఇరానియన్స్ అన్నారు సరే ఓకే, స్టోనేజ్లకు మీరు మొన్న 250 సంవత్సరాల చరిత్ర మీది, 5000-6000 సంవత్సరాల చరిత్ర మాది, మాకున్న కల్చర్కు మాకున్న డిటర్మినేషన్, ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్ సార్. ఎగ్జాక్ట్లీ అదే కదా. అటువంటి దాన్ని నువ్వేదో స్టోనేజ్ పంపిస్తావు అంటే మరి ఆ స్టోనేజ్కి పోవాలనే కోరిక నీకున్నదేమో, సరే నువ్వు వారు స్టార్ట్ చేసావు, మేము వారు ఎండ్ చేసేస్తాం అనే పద్ధతిలో ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఒకటి, వీళ్ళు ఎప్పటి నుంచి ఇజ్రాయెల్ అనేది ఏంటంటే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది కాబట్టి చేస్తున్నాం అనేది. ఇరానియన్స్ కూడా 20 సంవత్సరాల నుంచి కూడా మినిమం ఈ అమెరికన్స్, ఈ ఇజ్రాయెల్స్ ఏదో ఒక రోజు మనల్ని ఇలా అటాక్ చేసి మనల అంటే తిప్పలు పెడతారనే పద్ధతి, సావర్నిటీ దెబ్బతీస్తారని వాళ్ళు వారు ప్రిపరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఇప్పుడు చూస్తే ఈవెన్ వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ అయినా మొస్తాదని ఇప్పుడు బయటకు వస్తుంది ఏంటంటే ఇరాన్ మిలిటరీ కేపబిలిటీ కనీసం ఇంకా 60% ఇంకా అలానే ఉన్నది ఇంటాక్ట్గా. రియల్ ఎందుకంటే అండర్ గ్రౌండ్ టౌన్స్ వాళ్ళు కట్టుకున్నారు, అన్ని మిసైల్స్ అయినా డ్రోన్స్ అయినా వార్ ఎక్విప్మెంట్ అంతా సేఫ్గా ఉన్నది. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు, ఎస్ మీరు ఏం చేయలేదు, మీ ఇంటెలిజెన్స్ తప్పు. వాళ్ళు కూడా ఇరానియన్స్ కూడా ఎంత స్ట్రాటజిక్ అంటే అఫ్కోర్స్ మన పరమేశ్వరన్ గారు మిలిటరీ స్ట్రాటజీ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా పవర్ఫుల్ మిసైల్స్ అయినా డ్రోన్స్ అయినా ఇంకేదైనా వార్ ఎక్విప్మెంట్ ఉపయోగించలేదు. అంటే లెస్ పవర్ఫుల్ వాటిని ఉపయోగిస్తూ ఎగనెస్ట్ వాటి ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటారు. అంటే ఇరాన్లో అనుకున్నారు కదా ఐరన్ డోమ్ ఉన్నది, అబ్రామ్ స్లింగ్ ఉన్నది, ఇంకొకటి అది మల్టీ లేయర్ ఇది డిఫెన్స్ ఉన్నది, నథింగ్ లేపని అన్నారు కదా, నథింగ్ కెన్ పెనిట్రేట్ అన్నారు కదా. ఇరానియన్స్ మీరు ఎక్కడ కావాలంటే చెప్పండి అక్కడ వచ్చి మేము మిసైల్ ఇజ్రాయెల్ కొడుతున్నారు. తర్వాత ఇప్పుడు కూడా అదే అన్నారు కదా, అమెరికన్ స్థావరాలన్నీ ఈ ఏరియాలో ఎక్కడున్నా మేము టార్గెట్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు బ్రిడ్జ్ చేశారు, మీరే అన్నారు 8 బ్రిడ్జెస్ నేమ్ చేశారు, పేర్లు ఇచ్చారండి. అదే నీకు దమ్ముంటే నువ్వు ప్రొటెక్ట్ చెయ్యి అనే పద్ధతిలో వచ్చింది. కాబట్టి ఈ వార్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది, కానీ ఇంకా కాలేదు. we achieved our all goals but still something is there. అంటే ఇప్పుడు ట్రంప్ నేను ఏదైతే మాట్లాడి అడ్రస్ టు ద నేషన్ ఇచ్చిన దాంట్లో ఏమాత్రమైన కొద్దిగా క్లారిటీ ఉన్నది అనేటానికి అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. క్లారిటీ కాదు, కన్ఫ్యూజన్ ఎక్కువ పెట్టాడు. తర్వాత ఇంకా ట్రూప్స్ ఎమాసింగ్
ఇప్పుడు ట్రిపోలి కాంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఇప్పటిదాకా కూడా WH బుష్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కూడా ఆల్మోస్ట్ పంపించేసి హాఫ్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ద వేలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత ఫోర్సెస్ని ఎందుకు పంపిస్తున్నారంటే ఆయన అనేది అంటే డిప్లొమసీ విత్ ఫోర్స్, అంటే ఈ బలగాలన్నీ ట్రైంగ్ టు రీడిఫైన్ ది డిప్లొమసీ. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. కల్నల్ పరమేశ్వర్ గారు, యురేనియం తవ్వకం మిషన్ అది పెట్టుకొని వస్తున్నారు. మొత్తం 450 కిలోగ్రాములు అంటే 1000 పౌండ్ల యురేనియం UF6 ప్రస్తుతం ఇస్ఫహాన్ అండ్ నతాంజ్ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో ఉన్నది. పర్వత శిథిలాల కింద కూలిపోయి ధూళితో సహా తీసుకురావడానికి వాళ్ళు ఎయిర్బార్న్ ట్రూప్స్ దిగుతాయట. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే అట్లాంటిక్ రాసింది, వాళ్ళు ఇన్ కేస్ దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే వాళ్ళ ఎముకలు కరిగిపోతాయి, ప్రాణాలు వాళ్ళు అమెరికా వెళ్ళే లోపల ప్రాణాలు పోతాయి, ముందర ఎముకలు కరిగిపోయి మనుషులు లసలసలాడుతూ కూలిపోతారని చెప్పేసి హెచ్చరిక ఇచ్చింది. ఎందుకండి జనాల ప్రాణాలతోటి వాళ్ళ సైన్యం ప్రాణాలతోటి ఇంత విపరీతానికి తెగబడుతున్నాడు ఆయన? మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్ మీరు. లేదు, ఓకే అండి, ఇప్పుడు వస్తుంది. ఓకేనా? ఓకే. సో సింపుల్ విషయం అంటే అది యుద్ధం స్టార్ట్ చేసిందే ఈ రిపోర్ట్ మీద. వాళ్ళది 60% ఎన్రిచ్మెంట్ నుంచి 90% ఎన్రిచ్మెంట్కి వెళ్ళిపోయారు. U-235 ఆల్మోస్ట్ 605 పౌండ్స్ ఉంది అని. దాని తర్వాత రిపోర్ట్స్ వచ్చింది 450 కిలోగ్రామ్స్ అని వస్తుంది, విచ్ మీన్స్ ఇంకా ఎక్కువ ఉందని. అండ్ అదొకటి. దెన్ ICBMs అని, ఇప్పుడు ICBMs వాళ్ళు డెవలప్ చేయట్లేదు, ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టుకున్నారని కూడా తెలిసింది డిగో గార్షియా మీద అటాక్. సో ఇటొచ్చి ఇన్నాళ్ళు ఈ అటాక్స్ జరిగినా, ఇన్ని అండర్ గ్రౌండ్ బంకర్ బస్టర్ బాంబ్స్ కొట్టినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడ ఉందనేది తెలియలేదు. ఇస్ఫహాన్ లో ఉందా, ఫోర్డోలో ఉందా, నెతాన్స్ లో ఉందా, 3 ఉన్నాయి వాళ్ళకి న్యూక్లియర్ ప్లాంట్స్. 3 వాళ్ళకి ఒకటి తెలిసింది ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద న్యూక్లియర్ ప్లాంట్స్ ఆర్ కంప్లీట్లీ అండర్ గ్రౌండ్ అండ్ టనలైజ్డ్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాయని తెలిసి అర్థమవుతుంది వాళ్ళకి. బికాస్ వాళ్ళు డిస్ట్రాయ్ చేసినా కూడా ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. 1. రెండోది, వాళ్ళు రియలైజ్ చేసేది ఈ యుద్ధంలో ఏంటంటే ఇరాన్ దగ్గర ఒక 6000 మిసైల్స్ దాకా ఉన్నాయని అనుకున్నారు వాళ్ళు. 6000 మిసైల్స్ దాకా ఉన్నాయి, వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు యూజ్ చేయలేరు అనుకున్నారు. బట్ నౌ స్ట్రాటజిస్ట్ మాట్లాడడం వల్ల, మీరు ఉన్న రిపోర్ట్స్ చూడడం వల్ల తెలిసేది ఏంటంటే దెర్ ఇస్ అన్ అసెంబ్లీ లైన్. వాళ్ళు వాడుతున్న కొద్ది అసెంబ్లీ లైన్ నుంచి వస్తూనే ఉన్నాయి. సో ఈవెన్ నౌ 2500 to 6000 మిసైల్స్, మేజర్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయని తెలుస్తున్నాయి. విచ్ మీన్స్ ఈ 4 రోజుల్లో ఏం వాడారు వాళ్ళు? సో వాడారు కదా, ఇరాన్ వాళ్ళు వాడారు. మొదటి రోజు 499 మిసైల్స్ అన్న కొట్టారు, రెండో రోజు 150 మిసైల్స్ అన్న కొట్టారు. సో దే హావ్ బీన్ యూజింగ్ మిసైల్స్, స్ట్రాటజిక్ గా యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇటు వచ్చి ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా వస్తుంది అసెంబ్లీ లైన్ అనేది కూడా తెలియట్లేదు. సో దాంతో ఏంటంటే ఒక భయం కూర్చుంది వీళ్ళకి. మనము ఇప్పుడు ఆ హార్మూజ్ లోకి ఎంటర్ అయ్యామంటే, ఆ హార్మూజ్ ఐలాండ్స్ 5-6 ఐలాండ్స్, అప్పర్ తుమ్, లోవర్ తుమ్, గ్రేటర్ తుమ్, లోవర్ తుమ్, అల్కిసుమ్ ఐలాండ్స్, లేకపోతే దీనిలోకి వెళ్ళామంటే అక్కడ ఎటువంటి స్టాక్ పైల్ ఉంది, ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, ఎటువంటి మైన్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో బందర్ అబ్బాస్ లో రెడీగా పెట్టారట సార్ స్టాక్. బందర్ అబ్బాస్ లో స్టాక్ రెడీగా ఉంది వాళ్ళకి. ప్రతి చోట ఉందని నా ఉద్దేశం అండి. ఒట్టి బందర్ అబ్బాస్ లోనే కాదు, ఈ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాటజిక్ అండి వాళ్ళ మిలిటరీకి, వాళ్ళ ఆయిల్ దీనికి. సో అక్కడ వాళ్ళు స్టాక్ పైల్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఉండుండరు గ్యారంటీగా. దే నో ఇంటర్నేషనల్లీ స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్ ఇది వాళ్ళకి. సో అక్కడ కూడా ఉండుంటుంది, కానీ ఏముందనే తెలియట్లేదు వాళ్ళకి. సో దాంతో వినోద్ గారు అన్నట్టు అది తెలియకుండా వచ్చాడు, ప్లాన్ లేకుండా వచ్చాడు. నేను ముందర నుంచి మీ ప్రోగ్రామ్స్ ఇదే చెప్తున్నాను. దెర్ హెస్ నెవర్ బీన్ అ ప్లాన్ బి ఫర్ ట్రంప్. ప్లాన్ బి లేకుండా మేము వెళ్తాము, మహా అంటే 3-4 వారాల్లో అయిపోతుంది, దాని తర్వాత కుప్పకూలిపోతుంది ఇరాన్ అని అనుకుని వెళ్ళారు. అండ్ నేను ముందరి నుంచి అంటున్నాను, దే హ్యావ్ గ్రాస్లీ అండర్ ఎస్టిమేటెడ్ ది ఎబిలిటీ ఆఫ్ ఇరానియన్స్, ద సస్టైనబిలిటీ ఎబిలిటీ ఆఫ్ ఇరానియన్స్. ఉండొచ్చు వీళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఉంటారు, ఇంకో 2 నెలలైనా కూడా వీళ్ళు ఉంటారు, దే విల్ కీప్ ప్రొడ్యూసింగ్ దట్ మనీ. బట్ పాయింట్ ఏంటంటే ఇరాన్ కూడా ఉందంటే ఏం చేస్తాం అనేది ప్లాన్ బి లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళ చీఫ్ ని రాండీ జార్జ్ మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏదో అన్నాడంట ఆయన, 1.5 day తర్వాత ఏంటి అంటే ఏమో నాకు తెలియదు అన్నాడంట ఆయన. దానివల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీస్ గోయింగ్. అండ్ రెండో రీజన్స్ ఏంటంటే క్రిస్టోఫర్ ఆయన ఉన్నారు, ఇంకో ఆయన 2IC తీసుకొస్తున్నాడు ఇప్పుడు, క్రిస్టోఫర్ లెనేవ్ అని. ఐ థింక్ జనరల్ క్రిస్టోఫర్ లెనేవ్ అనుకుంటాను. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్ ని తప్పిస్తున్నారు, తులసి గబాడిని తప్పిస్తున్నారు. అంటే తులసి గబాడ్ ఒకటి, కాష్ పటేల్ ఒకటి, ఇద్దరు లైన్ అని అంటున్నారు. క్రిస్టోఫర్ లెనేవ్ ఆయన తీసుకొస్తున్నాడు. ఎవరైనా ఆయన ఇదివరకు పీటెక్స్ తోటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేస్తున్నాను. అంటే బేసికలీ వాళ్ళకి తానా అంటే తందానా అనే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు వాళ్ళు, పీటెక్స్ అయితే ఇంకా ట్రంప్. సో దట్ వాళ్ళ స్ట్రాటజీస్
బ్రైట్ గా కనిపించేటట్టు. సో ఒక డైరెక్షన్ లేని వ్యూహంతో వెళ్తున్నారు. ఇంకా వార్ ప్రొలాంగ్ అయిన కొద్దీ డిసగ్రిమెంట్స్ పెరుగుతాయి. డిసగ్రిమెంట్స్ పెరిగిన కొద్దీ స్ట్రాటజీలో గ్యాప్స్ కనిపిస్తాయి. అండ్ యురేనియం అంటారా, యురేనియం కోసం ట్రూప్స్ దింపుతారా అంటే ఆ రేడియేషన్ ఎముకలు కరగడమే కాదండి, అది రేడియేషన్ కొంచెం స్ప్రెడ్ అవ్వడం మొదలెట్టిందంటే దాన్ని కంట్రోల్ చేయడం మన తరం కాదు. మొత్తము మానవాళికే డేంజర్ అయ్యేటట్టు ఉంటారు. 450 కిలోలు అంటున్నారు. 450 కిలోలు అంటే కనీసం 30 న్యూక్లియర్ బాంబులు చేయగలిగినంత న్యూక్లియర్ యురేనియం అది. 30 న్యూక్లియర్ బాంబులు బ్లాస్ట్ అయితే మీరు ఇమాజిన్ చేయండి. ఒక అటామిక్ బాంబు బ్లాస్ట్ అయితేనే మీరు చూడండి హిరోషిమా నాగసాకి హాలత్ ఎలా అయిందో. అలాంటిది మీరు 30 న్యూక్లియర్ బాంబు మినిమం చేయొచ్చు వాటితోటి. 30 న్యూక్లియర్ బాంబుల రేడియేషన్ వచ్చిందంటే మీరు ఏమవుతుందో చూడండి. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వెరీ ఈజీ టు కంట్రోల్ దట్ రేడియేషన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వెరీ ఈజీ టు ట్రాక్ ఇట్ డౌన్ అండ్ టేక్ ఇట్ ఇన్ టు కంట్రోల్. సో పెద్ద రిస్క్ తీసుకున్నాడు. కానీ సార్ ఇప్పుడు ఇరాన్ కనుక హెచ్చరించినట్టు ఆ 8 బ్రిడ్జిలను నేమ్ చేసింది గల్ఫ్ కంట్రీస్ లో, తగబడే ప్రమాదం ఏమన్నా కనిపిస్తోందా మీకు? చేయొచ్చండి. ఇరాన్ జార్డన్ లో ఒక బ్రిడ్జ్ నేమ్ చేసింది, యూఏఈలో 2 బ్రిడ్జిలు నేమ్ చేసింది, సౌదీ అరేబియాలో బ్రిడ్జ్ నేమ్ చేసింది, దాని తర్వాత ఇంకెక్కడ కువైట్ లో బ్రిడ్జ్ నేమ్ చేసింది. సో మొత్తం మీద ఉన్న దేశాలని డిస్ట్రిబ్యూటెడ్ గా ఉన్న దేశాలని ఆ B1 బ్రిడ్జ్ ని కొట్టడం వల్ల వీళ్ళు ఒరిగింది ఏం లేదండి. దే హావ్ పుట్ సివిలియన్స్ ఇన్ ట్రబుల్. అంతకన్నా చేసింది ఏం లేదు యుఎస్ఏ. ఆ B1 బ్రిడ్జ్ ని కొట్టి అది స్ట్రాటజిక్ గా లాజిస్టిక్ చైన్ ఏమి సప్లై చేయట్లేదు. ఇట్ ఈస్ డూయింగ్ నథింగ్ ఫర్ ద వార్. ఒక సివిలియన్ ఫెసిలిటీ ఉన్న బ్రిడ్జ్ మాత్రమే అది. తెరాన్ని సివిలియన్ పాపులేషన్ తో ఇంటర్నల్ సివిలియన్ పాపులేషన్ తో కనెక్ట్ చేసే బ్రిడ్జ్ మాత్రమే అది. ఇట్స్ ప్రైడ్ ఫర్ ఇరాన్. 136 మీటర్లు 140 మీటర్ల హైట్ ఉన్న బ్రిడ్జ్ అది. బిగ్గెస్ట్ ఇన్ సౌత్ ఏషియా, సౌత్ వెస్ట్ ఏషియా. అలాంటి బ్రిడ్జ్ ని కొట్టి వాళ్ళు అచీవ్ చేసింది ఏం లేదు. జస్ట్ మేము ఈ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొడతాం నాకు మెసేజ్ ఇచ్చారు తప్ప అంతకన్నా మెసేజ్ ఏం ఇవ్వలేదు వాళ్ళు. సో దాంతో ఇరాన్ కూడా మేము కూడా కొడతాం ఇప్పుడు మీ బ్రిడ్జెస్, బికాజ్ అవి మీరు యూజ్ చేస్తున్నారు కదా, అవి మేము కొడతామన్నారు. మీ బేసెస్ ఉన్నా మేము కొడతామన్నారు. సో అవి కూడా డిస్ట్రిబ్యూటెడ్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నవి, ఒక కంట్రీలో ఉన్నవి చెప్పలేదు వాళ్ళు. 5 దేశాలు నేమ్ చేశారు. సో కొడతారు. అండ్ ఇరాన్ తప్పేం లేదు కదా, మీరు ముందర చేశారు, తర్వాత మేము చేస్తున్నాము. రిటాలియేషన్ లో, యుద్ధంలో రిటాలియేషన్ అనేది వెరీ నార్మల్ అండ్ దే విల్ బి రైట్ ఇన్ డూయింగ్ ఇట్. సో దానికి జస్టిఫికేషన్ క్లియర్ గా ఉంది ఇరాన్కి. సో పెరిగిన కొద్దీ వీళ్ళు చేస్తున్న తప్పులే కనిపిస్తున్నాయి. కానీ ఆ సివిలియన్స్ స్కూల్ పిల్లల్ని కొట్టడం, 170 మంది అమ్మాయిని చంపారు. ఏమన్నా అంటే మాకు డేటా తప్పు ఉందని అన్నారు. నువ్వు అంత గొప్పగా ప్రగల్భాలు పలుకుతావు కదా, అమెజాన్, గూగుల్ వీళ్ళందరూ నీకు డేటా ఇస్తున్నా కొద్దీ కూడా నువ్వు నీకు డేటా లేకుండా నువ్వు తప్పు కుట్టావంటే ఎవరు నమ్ముతారు? సో ఇవన్నీ దే ఆర్ నాట్ మ్యాచింగ్ అప్ అండి, దే ఆర్ నాట్ యాడింగ్ అప్ టు హిస్ స్ట్రాటజీ. సో యాజ్ యూ గో డీపర్ ఇన్ వార్, ఈయన పిచ్చోడ్ బిహేవ్ చేస్తున్నాడు. కానీ ట్రంప్ ఒక డైరెక్షన్ నుండి ఇది వరకు దాకా ఏమన్నాడు, అయిపోయింది యుద్ధం అయిపోయింది, నేను 2 సెకండ్లో కావాలంటే ఒక ఫోన్ కాల్ మీద నేను సీజ్ ఫైర్ చేస్తానన్నాడు. ఇప్పుడు ఆయన ఫైర్ చేసిన అందరినీ పక్కన పెట్టండి. మీరు ఇరానియన్ లీడర్స్ హూ మ్యాటర్, వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. పెజెష్కియాన్తో ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. దాని తర్వాత వాళ్ళ ఫారెన్ మినిస్టర్తో ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. కానీ మేము మాట్లాడుతున్నాం అంటారు. ఎవరితో మాట్లాడుతున్నా చెప్పట్లేదు. చాలా హై ఇన్ ఛానల్ మాట్లాడుతున్నాం అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయి, ఏమి బయటికి తీసుకురాలే కదా. ఇప్పుడు ఏమవుతుంది, నథింగ్. సీజ్ ఫైర్ ఏం లేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు అన్న సీజ్ ఫైర్ మీద నువ్వు అమలు చేయలేకపోతున్నావు. April 5th దాకా టైం ఇచ్చేవి, ఇప్పటిదాకా ఏం డీల్ రాలేదు. దిస్ నో డీల్ అంటిల్ నౌ ఇరాన్ తోటి. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం డీల్ కావాలనేది కూడా మాట్లాడలేకపోయావు. అండ్ ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తావు, నువ్వు కూడా కంటిన్యూ చేస్తున్నావు. సో ఎక్కడికి వెళ్తుంది అంటే, యాజ్ ఐ సీ ఇట్, ఇట్స్ గోయింగ్ టు ప్రొలాంగ్డ్ అండ్ పెయిన్ఫుల్ కాన్ఫ్లిక్ట్ అండి, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ ద ఎంటైర్ వరల్డ్. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, యాజ్ ఎ టెక్నోక్రాట్, మీరు విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. 18 సంస్థల్ని ఉగ్ర సంస్థలుగా ఇరాన్ ప్రకటించి వాళ్ళ డేటా సెంటర్ని డిస్మాంటిల్ చేసుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. బట్ అఫ్ కోర్స్ బ్యాకప్ ఉంటుంది, మీకు తెలుసు. ఖచ్చితంగా అక్కడ ఒక్క చోటే వాళ్ళు ఉండరు, 3-4 చోట్ల వాళ్ళు సీక్రెట్ ప్లేసెస్లో వాళ్ళు పెట్టుకుంటారు, లేదా ఎవరు టచ్ చేయడానికి అవకాశం లేని ప్రాంతాల్లో పెట్టుకొని ఉంటారు. బట్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఎంటైర్ గల్ఫ్ని చీకట్లోకి నెట్టేసే ఇరాన్ హెచ్చరిక, ఒక భయానకమైన హెచ్చరిక చేసింది. ఇట్స్ నాట్ దట్ ట్రంప్ చేసింది కరెక్ట్ అని అంటలేదు, బట్ దానికి ప్రతీకారంగా సంబంధం లేని గల్ఫ్ దేశాలు, సోదర ముస్లిం దేశాలు సఫర్ అవుతున్నాయి. సార్ వాసుదేవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకి 990 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇరాన్ ఫిలాసఫీ వాళ్ళు ఉన్న పొజిషన్లో వాళ్ళు అనేది ఏంటంటే, మేము మునిగితే మాతో పాటు అందరినీ ముంచుతాం,
మేము ఒక్కరే మునుగుతాం అని మీరు అనుకోవద్దు, మాతో పాటు అందరినీ ముంచేస్తాం అన్నది వాళ్ళ ఫిలాసఫీ. అంటే వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఆ రకమైనటువంటి స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. బట్ ట్రంప్ గారు 2024 అతని ఎలక్షన్ క్యాంపెయిన్ లో యుఎస్ లో చెప్పింది ఏంటి? అమెరికన్స్ కి యుద్ధాలు అనవసరంగా జో బైడెన్ చేస్తున్నాడు, నేను వస్తే ఇటువంటి యుద్ధాలు ఉండవు, పైపచ్చు రాంగాన్ని యుద్ధాలు ఆపేస్తాను అని కదా ప్రజలకు ప్రామిస్ చేసి వచ్చింది ఆయన అధికారంలోకి. ఈరోజు అధికారంలోకి వచ్చి బహుశా 12 మాసాలు 13 మాసాలు అయింది, 13-14 మంత్స్ అయ్యింది. ఈ దీనిలో నాకు ఎంతసేపు నాకు నువ్వులు శాంతి పోతే ఇవ్వండో ఉండో అని మొత్తుకుంటాం తప్పితే శాంతి కోసం చేసింది ఏమీ లేదు. ఒక పక్కన యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగలేదు సరి కదా, ఇంకో యుద్ధాన్ని ఈయనే కావాలని చెప్పి ప్రత్యక్షంగా మొదలుపెట్టారు. ఏం చెప్పారు అమెరికన్స్ కి? ఈరోజు అమెరికా ప్రజలకి ఏమిస్తున్నారు? అమెరికా ప్రజలు ఇప్పుడు రవికిరణ్ గారు వినిపిస్తుందా? లేదు ప్రాబ్లం. టెక్నికల్ స్నాగ్ వచ్చినట్టుంది. రవికిరణ్ గారు రైట్. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఒకసారి. 5వ వారం ఇది. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. వినిపిస్తుంది. డౌన్ అయింది, డేటా మీద ఉన్నాను, అందుకే కొంచెం ప్యాకేజ్ ఉంది. 5వ వారంలోకి ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. 5వ వారంలో ఎంటర్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు జాతిని ఉద్దేశిస్తూ ఏమంటారు? నేను అందరినీ చంపేశాను, ఇరాన్లో ఏమీ లేదు, అక్కడ ఎయిర్ ఫోర్స్ ని నేను ఖతం చేశాను, నేవీని ఖతం చేశాను, అందరు అధ్యక్షుని చంపేశాను, ఏమీ లేదు, యుద్ధం గెలిచిపోయాను. మరి గెలిచిపోతే మీ జనరల్స్ కి 5 స్టార్స్ ఇవ్వాలి కదా, 4 స్టార్స్ ఉన్న జనరల్స్ కి 5 స్టార్స్ ఇవ్వాలి కదా గెలిస్తే కనుక. మరి నువ్వు వాళ్ళందరినీ జనరల్ ఆర్మీ చీఫ్ జనరల్ ర్యాండీ జార్జిని చేశావు, ఆయనతో పాటు జనరల్ డేవిడ్ తీసేశావు, మేజర్ జనరల్ విలియం గ్రీస్ తీసేశావు, అలాగే మొన్న కిందటి వారం నీ క్యాబినెట్ మంత్రులు, అటార్నీ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆమె తీసేశావు, అనేక మందిని తీసేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా ఉపరాష్ట్రపతిని జేడీ వ్యాన్స్ ను కూడా తీసేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎవరు విఘ్నులైనటువంటి వాళ్ళ క్యాబినెట్ మంత్రులు ఎవరు దే ఆర్ నాట్ ఏబుల్ టు గో ఇన్ లైన్ విత్ ట్రంప్ లైన్ తో వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు తులసి గాబాటు కూడా ఆవిడ కూడా బికాస్ అందరూ విచక్షణ ఉన్న మనుషులే కదా, తానా అంటే తందానా అనే మనుషులు కాదు కదా. పటేల్, క్యాష్ పటేల్ కానీ లేదా జెరీ వ్యాన్స్ ఓపెన్ గా ప్రెస్ లో వి హావ్ టు బీ విత్ ద ప్రెసిడెంట్. అయితే ప్రెసిడెంట్ సరే, మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే ఏం మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ అండి, మాట్లాడలేకపోతున్నారు ఆయన. అంటే స్పష్టంగా డిసిడెన్స్ అనేది కనిపిస్తుంది ఇంటర్నల్గా క్యాబినెట్. అంటే ఒక రకంగా క్యాబినెట్ ఆయనకు వ్యతిరేకంగా ఉంది, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనకు వ్యతిరేకంగా చేసుకుంటా పోయి మొత్తం అందరూ లే ఆఫ్ చేసుకుంటా లే ఆఫ్ చేసుకుంటా వెళ్ళి ఏం చేద్దామని అలా అని చెప్పి ఇరాన్ ఓడిపోయింది, ఇరాన్ ఓడిపోయిందా, నష్టపోలేదా, ఇంకోటి పైపెచ్చు ఈ రోజు అమెరికా కాలరాత్రి అనుభవిస్తుంది. వాళ్ళ యొక్క ఫైటర్ జెట్ F-15 ని ఇరాన్ కూల్చేసింది. వాళ్ళ యొక్క పైలట్ కనబట్టలేదు. పైలట్ కోసం రాత్రి అంతా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈరోజు అమెరికాలో కాలరాత్రి పైలట్ కోసం వాళ్ళు వెతుకులాట చేస్తున్నారు. ఇటు ఇరాన్ కూడా ఇచ్చింది, తీసుకొచ్చాడు బహుమతి ఇస్తామని చెప్పి. అంటే F-15 పడిపోయింది. గతంలో ఆవాసం పడగొట్టేశారు. 3 F-15 గతంలో పడేశారు. KC-150 ఏదో ఉంది, అదేదో 5 పడేశారు, ఇది ఇరాన్. అలాగే 15 అమెరికన్ బేసెస్ గల్ఫ్ లో, దాన్ని అటాక్ చేసింది ఇరాన్. 15-20 మంది అమెరికన్ సోల్జర్స్ ఈ రోజు వరకు చనిపోయారు. సో అమెరికన్ లాసెస్ కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏమీ లేదు, మొత్తం అంతా మేము నష్టపరిచేసాం అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. మరి ఈ రోజు F-15 ఎలా పడిపోయింది? నీ అత్యాధునికమైన ఎయిర్ క్రాఫ్ట్ ని F-15 ఎలా కూల్చేశారు? వాళ్ళు ఎలా కూల్చేశారు అంటే ఏంటి? ఇరాన్ ఈజ్ నాట్ అవుట్. నువ్వు చెప్తుంది అబద్ధాలు తెలిసిపోతుంది. ఇరాన్ నష్టపోలేదా అంటే విపరీతంగా నష్టపోయింది, దానిలో నో డౌట్. నిండా ముందు చలెంజ్ అండి, ఇరాన్ పూర్తిగా నష్టపోయి వాళ్ళ యొక్క టాప్ క్యాడర్ మొత్తం లెగిసిపోయి ఉన్నారు. వాళ్ళకి ఆర్మ్స్ కానీ, ఎమిషన్స్ ఫ్యాక్టరీస్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, సివిల్ మొత్తం తునాతురం అయిపోయింది. నో డౌట్ అబౌట్ దట్. ఇరాన్ ఈజ్ నో మ్యాచ్ టు అమెరికా. అమెరికాకి ఉన్న మనీ పవర్, మిసైల్స్ పవర్, ఇరాన్ ఈజ్ నో మ్యాచ్. బట్ ఇరాన్ ఈజ్ నాట్ అవుట్ ఇట్. నువ్వు ఏదైతే చెప్తున్నావు ఇరాన్ నేను మొత్తం ఖతం చేశానని, దట్స్ టోటలీ ఫాల్స్, దట్స్ ఎ ఫేక్. అలా అయితే హార్మోస్ జలసంధి ఎందుకు ఓపెన్ కాలేదు ఇంకా ఈ రోజు వరకు? నువ్వు యుద్ధం మొదలు పెట్టినప్పుడు హార్మోస్ జలసంధిలో ఎటువంటి ఇబ్బంది లేవు.
ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయి. 60 దేశాలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే నువ్వు యుద్ధం గెలిచావా ఓడిపోయావా? హార్మోన్ జెల్స్ అని నాకు సంబంధం లేదు, నేను అక్కడ ఆయిల్ తీసుకురావట్లేదు అని నువ్వు ఎలా అంటావు? నీ రెస్పాన్సిబిలిటీ అదే నేనే నాకే అవసరం తెచ్చుకుంటాను. సో ఇంత బయట అమెరికా పవర్ఫుల్ అయినప్పటికీ ఓటమి మాత్రం చవి చూస్తున్నారు. ఓటమి మాత్రం ఇబ్బంది గురి చేస్తుంది. అసలు ఆయనకి ట్రంప్ గారికి ఏం చేయాలో అర్థం కాక కనపడినోడు ఏంటి అతను చెప్పిన దానికి తందానా ఆయనకి ఏంటంటే వార్తలు చెప్పే జనరల్ ర్యాండీ జార్జ్ వాస్తవాలే చెప్పుకుంటాడు. ఇలా అయితే ఇబ్బంది అవుతావా, ఇలా ప్రాబ్లం అవుతుంది, మంది సరిపోతారు, ఇది కాదు కరెక్ట్ కాదు అని ఉంటాడు. నువ్వు ఎవరైనా నాకు చెప్తాకని చెప్పి తీసేసి ఉంటాడు. ఇంకోటి అక్కడ వాళ్ళ యొక్క పీట్ హెడ్సెట్ ఉన్నారు కదా, వార్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అంటలేదు, వార్ మినిస్టర్, ఆయన మీద కూడా అనేకమైన ఎలిగేషన్స్ వచ్చేసినాయి. ఈ రోజు ఆయన అంటే 2 మాసాల క్రితమే అంటే జనవరి మాసంలోనే ఆర్మ్స్ అండ్ ఇమ్యునిషన్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెద్ద $1 బిలియన్ పెట్టుబడులు పెట్టాడు. పెట్టుబడి అంటే ఏంటి? పెట్టుబడులు పెట్టి యుద్ధానికి వెళ్ళి ఆయన ఆయుధాలు అమ్ముకుని డబ్బులు చేసుకుంటున్నారు. అంటే ఈ ఆర్మ్స్ లాబీ వాళ్ళు దే ఆర్ బ్లడ్ డ్రింకింగ్ ద బ్లడ్ ఆఫ్ ది పీపుల్. అంటే వాళ్ళ లాభాల కోసం ఎంత కన్నా ఘోరానికి వెళ్ళిపోయి దేశాన్ని కూడా పరంగా పెట్టి వాళ్ళ డబ్బులు చేసుకోవడం కోసం ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ వస్తే దాని మీద విచారణ కూడా జరుగుతుంది. సో ఇంత దారుణమైన మోరల్లీ అమెరికా ఈజ్ డౌన్ అండ్ ఎథికల్లీ దే ఆర్ రాంగ్, బట్ స్టిల్ డొనాల్డ్ ట్రంప్ గారు నాదే పై చెయ్యి. ఓకే, అఫ్ కోర్స్ ఒక ప్రపంచ సూపర్ పవర్ ఓటమిని అంగీకరించదు, ఎంత దూరం అన్నా వెళ్తారు. బట్ ఈ వినాశనం ఇరాన్ హ్యాస్ నథింగ్ టు లూజ్. ఇరాన్ గత 40 ఏళ్ళుగా దే ఆర్ లూజింగ్. ఇరాన్ ఏదో పెద్ద గొప్ప దేశం మనం అంటలేదు. 40,000 మంది చంపిన మాట వాస్తవం, అమాయక పిల్లలు చంపిన మాట వాస్తవం, నియంత్రణ దేశం వాస్తవం, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశం వాస్తవం, అన్ని వాస్తవాలే. బట్ చేసిన తీరు వాళ్ళకి దేర్ ఇస్ నథింగ్ టు లూజ్. బట్ అమెరికా అండ్ వరల్డ్ ఈజ్ లూజింగ్. ప్రపంచం మొత్తం లూజ్ అవుతుంది, అమెరికా ఇంకా లూజ్ అవుతుంది. ఈరోజు ప్రపంచం మొత్తం ఎకనామిక్ ఆర్థిక 3వ ప్రపంచ యుద్ధం తీసుకొచ్చేశారు. అమెరికా యొక్క దుందురికి జరిగే వల్ల కనీసం ఆలోచించి అందరితో మాట్లాడి వెళ్ళవలసింది. గుదిబండి వేసుకొని బాలు దూకినట్టుగా ఆయన దూకేశాడు. దాంతో